బలూచిస్తాన్ని ఇక నుంచి ఒక ప్రావిన్స్ లాగా కాకుండా ఒక దేశంగా గుర్తించాలని చెప్పి బలూచిస్తాన్‌లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్ యొక్క ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మీర్ యార్ బలూచ్ అయితే ప్రపంచ దేశాలకి విజ్ఞప్తి చేయడమే కాకుండా భారతదేశానికి కృతజ్ఞతలు చెప్పాడు. భారతదేశం, భారత రాజకీయ రంగం, అలాగే మీడియా వారు ప్రపంచవ్యాప్తంగా మా యొక్క బలూచిస్తాన్ దేశానికి మద్దతు పలికారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మద్దతు తెలిపారు బలూచిస్తాన్‌కి. ఒక ప్రావిన్స్ లాగా కాదు, ఒక దేశంలాగా చూశారు. ప్రపంచ దేశాల ముందు మా యొక్క సమస్యను నిలబెట్టే ప్రయత్నం చేశారని మీర్ యార్ బలూచ్ అయితే ఒక ప్రకటనలో తెలిపాడు. బహుశా ఇప్పుడు పాకిస్తాన్ ఈ విషయంలో కూడా గట్టిగానే పిసుక్కొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాన్ని దేశంగా విడగొట్టకుండా ఉండడం కోసమే వీళ్ళు రకరకాల ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇటువైపు ఏమొచ్చేసి ఇస్లామిక్ సంఘం, దీంతో పాటు ఆఫ్రికా యూనియన్, అలాగే ఐక్యరాజ్య సమితి అందరూ కూడా మా యొక్క దేశాన్ని గుర్తించాలి అని చెప్పి ఈయన విజ్ఞప్తులు చేస్తూ పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ మక్కా ఒప్పందం ఏదైతుందో, ఈ మక్కా ఒప్పందం అంటే ఇస్లామిక్ నాటో అంటున్నారు కదా, ఆ మక్కా ఒప్పందంలో భాగంగా పాకిస్తాను, సౌదీ అరేబియా, అలాగే టర్కీ చేరింది. టర్కీతో పాటు ఇప్పుడు ఈజిప్ట్ కూడా చేరబోతుంది. కాబట్టి ఈ ఇస్లామిక్ యూనియన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా బలూచిస్తాన్‌కి సపోర్ట్ చేయనివ్వకుండా పాకిస్తాన్ అయితే అడ్డుపడే ప్రయత్నాలు అయితే చేస్తుంది. బహుశా ఇప్పుడు ఇస్లామిక్ యూనియన్ లేకపోతే ఇస్లామిక్ సంస్థలు ఇవేవి కూడా న్యూట్రల్‌గా ఉంటాయి. అటువైపు సపోర్ట్ చేయవు, ఇటువైపు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉంటాయి. న్యూట్రల్‌గా ఉండడము అంటే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం కిందకే వస్తుంది. అయితే ఇప్పుడు బలూచిస్తాన్ గురించి భారత్ చాలా వరకు మాట్లాడింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. అక్కడ వాళ్ళు నరకం చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఖనిజాలు అంటే ఏదైతే నిధి ఉందో ఆ నిధిని దోచుకుని వెళ్ళిపోతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చడం లేదు, మౌలిక వసతులు కూడా ఇవ్వడం లేదని చెప్పి ఐక్యరాజ్య సమితికి మన యొక్క అధికార ప్రతినిధులందరూ కూడా నివేదికలు ఇచ్చారు. దాన్ని పరిశీలించండి అంటే మీరు పరిశీలించండి. మీరు ఒక టీంను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను పరిశీలించి ఆ తర్వాత మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి అన్న విధంగా మాట్లాడారు మన వాళ్ళు. దాని గురించి కూడా మీర్ యార్ బలూచ్ కృతజ్ఞతలు చెప్పాడు.